రే రాయుడు, నీ బతుకులో నిప్పెట్ట. అన్యాయంగా హరిబాబు మీదకి నేరం నెట్టి నీ ముదనష్టం పంచాయతీలో పెట్టి ఆయన కొట్టించి ఊరి నుంచి గంటేస్తావంట్రా. నువ్వు నీ పెద్దరకు నీ పంచాయతీ బూడిదైపోను. ఒరేయ్, ఇన్ని సంవత్సరాలుగా నిన్ను చూస్తున్నానే, భయపెట్టో మాయ చేసో నా బిడ్డను నీ గుప్పిట్టో పెట్టుకున్నావు. నా కూతుర్ని అల్లుడిని ఊరి నుంచి తరిమేశావు. నా వాళ్ళని నాకు కాకుండా చేస్తున్నావు కదరా నీ నోరుపాడా. ఊళ్ళో మంచిని చంపేశావు. నీ మాటకి ఎదురు లేకుండా చేసుకున్నావు కదరా సచ్చినాడా. ఇవాళ హరిబాబు నీ ఆటలు సాగనివ్వటం లేదనేగా ఆడి మీద అంత నిందేశా. ఒరే రాయుడు, ఈరిగాడు కూతురికి అన్యాయం చేసింది నీ కొడుకేరా. వాళ్ళిద్దరూ కలిసి తోటలెమ్మటా దొడ్లెమ్మటా తిరగటం నా కళ్ళారా చూశాను రా ముదనష్టం చచ్చినాడు. రేయ్, నిన్నంత తేలిగ్గా వదలనురా. నిజాలన్నీ కూడగట్టుకొని సాక్ష్యాలన్నీ తీసుకొని ఆ రచ్చబండ దగ్గర నీ బతుకు బజారు పారయ్యేటట్టు చేస్తాను. ఊళ్ళో వాళ్ళందరి చేతుల్లో నువ్వు కుక్క సాగుతచ్చేటట్టు చేస్తాను రా. రేయ్, ఈ జగ్గమ్మ నీ పాలిట అమ్మోరైపోతుంది. నిన్ను సర్వనాశనం చేస్తుంది. జాగ్రత్త. ఒరే, నీకు ఒక కూతురు ఉంది కదా, దానికి ఊళ్ళో వాళ్ళందరూ ఉసురు తగలకుండా చూసుకోరా. నీ బతుకు చెడ ముదరస్తం చచ్చినాడు. పంతులు ఎల్రా. ఆ ముసలిది దాని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి తిట్టేస్తున్నా. నేను ఒక్క మాట కూడా జవాబు ఇవ్వలేదంటే ఏం చేతంటావు? మనకున్న లెవెలింగ్ కి అలాంటి ఆడదాని నోట్లో నోరెట్టకూడదు. కాపులా కుక్కల్లాగా ఇల్లరకం ఉంటాకి మీకంటే సన్నాసులు ఈ ప్రపంచంలో ఆడికి అల్లుడుగా ఎవరు దొరుకుతారు? అది నిజమేననుకో. అవునే అమ్మమ్మ, మా తాత కూడా ఇల్లరికి పల్లుడే అంట కదంటే. కొట్టానంటే చీపురు కట్ట ఇరిగిపోద్ది గాడితే. ఆయన నెగతాలు చేసి అంత తొడుగురా నువ్వు. ఊరుకోరా చిన్నడా, ఆంబోతుంది తిడితే ఆవు కోపం వస్తుందని చెప్పాను. గాడితే, ఇదిగో నేను చెప్పేది సరిగ్గా వినండి. మన ఇంటికి పెళ్లి కావాల్సిన పిల్ల రాబోతాంది. మీ ఇద్దరు ఇట్ట ఏకిలి చేష్టలు ఎర్రేషాలు వేశారనుకో, మీ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలో తెలియక అది అల్లల్లాడిపోద్ది. ఆ తర్వాత ఎవరిని చేసుకోకుండానే దాని దారి అది పోద్ది. పంతులు చచ్చినాడా ఏంట్రా చెప్పే ధర్మం? సొమ్ము లేనాన్ని, సత్తు లేనాన్ని నోకు చేసి అన్యాయం చేసి అన్ని సాగుకొట్టడం అంటా మీరు చెప్పే ధర్మం? రేయ్, ప్రాణానికి భయపడి ఈ పెదలంతా మీరు చేసే పాపాలు చూస్తా ఊరుకున్నారా? ఏదో ఒక రోజు మీ పాపం పండి మండి మాడి మజాలైపోతారు సత్యనారాయణ. పద వెళ్దాం, పద. అయ్యా, తమరు ఎందరినోళ్లనో ఊహించారు. శాస్త్ర ప్రకారం ఈ వృద్ధురాలు నోరు కూడా మోయించి ఊరికి మహోపకారం చేయకూడదు. అడే ఏమిట? ఏమీ లేదు. ఊరందరి నోళ్ళు ముయించే హక్కు మనకు ప్రవలిచ్చారు. మన నోరు ముయించే హక్కు దానికి దేవుడే ఇచ్చాడు. ఏమిటి? అర్థమైందా? పదపోదాం. నేనేదో పల్లెటూరు పిల్ల అనుకున్నాను. పల్లెటూరుది అయితే ఆమె కింద బొట్టు కాటుగా సరిపోతుంది. చదువుకున్న పిల్లకి పౌడర్లు, స్నోలు, లిప్స్టిక్స్, అబ్బబ్బబ్బా ఎంత ఖర్చు. పైగా మీ అమ్మాయికి 18 సంవత్సరాలు అంటున్నారు. ఇంకో 82 సంవత్సరాలు భరించాలన్నమాట. బాపురే. పోనీ ఓ పని చేయరా అబ్బి, 82 సంవత్సరాలు దాన్ని చేసుకో. 18 ఏళ్ళు పోషిస్తే సరిపోతుంది, ఖర్చు ఉండదు. బామ్మగారు, మీ పని మీరు చూసుకోండి. ఇందాక నుంచి చూస్తున్నాను. పాపం ఆయన పిల్లనిద్దామని వస్తే మీ ఇద్దరు ఆయన అలా కుమలు పడుస్తారేంటి? ఓరే అబ్బాయి, నీ అంట నీ ఇంటికి రావాల్సిన పిల్ల నీ చిటికి నేలు పట్టుకుని ఒద్దిగ్గా రావాలిరా. అంతేకాని వేలకు వేలు పట్టుకుని దర్పంగా కాదు. అల్లుడు, పొద్దున్నే ఆవుని దోణ్ణి తీసుకుని అటేపు వెళ్తున్నావు ఎక్కడికో? అదే మావా, వాటి కొవ్వెక్కువైందని మార్నింగ్ వాక్ తీసుకెళ్ళా. మనుషులకే కాకుండా పశువులకు కూడా మార్నింగ్ వాక. ఆహా బాబు, ఒరే రాంబాబు, ఆవుని దోణ్ణి ఎవరో ఓడి తీసుకుపోయారా? ఎవడో విప్పుకుపోయాడా? మార్నింగ్ వాక్ తీసుకెళ్ళానని చెప్పావు. నువ్వు నోరుమోయ్. రోజు 10 సేర్లు పాలు ఇచ్చేది వీళ్ళ అమ్మ కడుపు. అరవకి బంగారం లాంటి ఆవు దోణ్ణి ఓడి తీసుకుపోతే 60 అంటావారా? ఆడి కాళ్ళు చేతులు పడిపోను, ఆ నోట్లో పురుగులు పడ, ఆడి కాస్తం కాలిపోను. చెట్టుకి పాపం వాడికి ఏం అవసరం వచ్చిందో ఏమిటో. ఆడవసరానికి మన ఆవు దోణ్ణి ఓడి తీసుకెళ్తాం ఏమిట్రా? ఆడి అమ్మ కడుపు మాడా, ఆడి కాస్తం కాలా, ఆడి మరీ తట్టుకే. వాడెవడో కాదు, వాడే వీడు, వీడే వాడు, వాడే వీడు నీ మనవడు. ఓ నీ అమ్మ కడుపు బంగారం గాను. నువ్వంట్రా ఆవు నమ్మేశావా? అమ్మేశాను. ఆవేం చేసిందిరా నిన్ను? నన్నేం చేయలేదే, నీకోసమే. నా కోసమా? మన ఆవుకి 3 సుళ్ళు ఉండబట్టి తాతయ్య మిడిల్ డ్రాప్ చేసి చచ్చాడని, అది ఇంకా ఉంటే నువ్వు కూడా మిడిల్ డ్రాప్ చేసి చేస్తావని జ్యోతిష్ కూడా చెప్పాడే. అల్లుడు,
3 ఏళ్ల క్రితం కొన్న ఆవు దూడ వల్ల 30 ఏళ్ల క్రితం మీ తాత పోయాడా? ఈ కౌంట్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నా కౌంట్ తర్వాత, ముందు నువ్వు నోరు మూయకపోతే నీకు ఫుల్ కౌంట్ పడుతుంది. ముందు నువ్వు నోర్మి. నీ పాపిష్టి ప్యాకెట్ కోసం నోర్లేని ఆవు నమ్ముతావరా మొద నష్టపాడ. తిట్టు బామ్మ, అట్టా పెట్టు గడ్డి. ఏంట్రా నా మనమణ్ణి తిట్టాలా? గడ్డి పెట్టాలా? ఈ బోర్డు సలహా ఇవ్వటానికి నువ్వెవడవరా? ఆడి తాత సంపాదించిన ఆస్తి ఆడిష్టం. ఆడు ఖర్చు పెట్టుకుంటాడు, తగలేసుకుంటాడు, పేకాడుకుంటాడు, ఏమైనా చేసుకుంటాడు. అది కాదంటానికి నువ్వెవడవరా? పోతా నీ మెళ్ళో నా విరిగిపోను. నిన్ను పిచ్చి కుక్క కర్మ. నీ కాళ్ళు చేతులు పడిపోను. నువ్వు ఉంచుకుంది పక్కింటాడుతో లేచిపోను. నన్ను క్షమించు బామ్మ, తప్పైపోయింది. నాకు మానబిడ్డ పెట్టు. ఏడ్సావులే. ఇట్టటి మొద నష్టపాళ్ళ కళ్ళు పడే నీ ముఖం ఇట్ట వాడిపోయిందయ్యా. తొందరగా రానన్నా, నీకు ఇష్టమైన కూర చేసి పెడతా. అలాగే బామ్మ. బంగారం. తిక్క కుదిరింది మామ. ముసిల్ వెళ్ళిపోయింది అల్లుడు. వెళ్ళిపోయిందిలే పైకి. ఇప్పుడు తెలిసింది అల్లుడు, మీ తాత అర్ధాంతరంగా ఎందుకు పోయాడు. మా బామ్మతో పెట్టుకుంటే ఎవడైనా సరే మిడిల్ డ్రాప్. అమ్మా హైందవి, ఇదిగో కాఫీ తాగమ్మా. బాగా అలసిపోయినట్టున్నావు. మీరు కాఫీ చేశారా? మళ్ళీ అత్తయ్య, మీకెందుకు శ్రమ? అదేమిటమ్మా, నువ్వు ఆఫీసులో పడే శ్రమ కంటేనా? పైగా ఇవాళ జీతాల రోజు కూడా. చూడమ్మా, నువ్వు ప్రతి నెల జీతం అబ్బాయికి ఇస్తే అబ్బాయి బ్యాంకులో వేస్తున్నాడు కదూ. ఈ నెల వాణికి పట్టు చీర కొనాలనుకుంటున్నానమ్మా. ఈ నెల జీతం నాకే ఇవ్వు, నేను అబ్బాయితో చెప్తా. ఇదిగోండి. ఇదేమిటమ్మాయి, సగం జీతమే ఉంది? ఎక్కడైనా పారేసుకున్నావా? లేదత్తయ్య, సగం నా అకౌంట్లో వేసుకున్నాను. ఏమిటి, నీ అకౌంట్లోనా? సగం జీతమా? అవునత్తయ్య, భవిష్యత్తులో ఉపయోగపడుతుందని మీ అబ్బాయి జీతంలో ఆయన, నా జీతంలో నేను సగం సగం డిపాజిట్ చేసుకుంటున్నాం. ఇదేం సుప్పనాథ నాటకమే నా తల్లి. మీ అమ్మని నాన్నని ఇంట్లోంచి పొమ్మనేసరికి సగం జీతం తీసుకెళ్ళి అలా యాదాన్ని కొట్టొస్తున్నావు. నాకు తెలియదు అనుకుంటున్నావా? మర్యాదగా ఇల్లు వసూలు చేస్తున్నా. అదేం కాదత్తయ్య, నేను తిన్నగా ఆఫీస్ నుంచే వస్తున్నాను. మీ అబ్బాయి మీతో చెప్పలేదేమో, పెళ్లి కాకముందు నేను ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాం. అమ్మో అమ్మో, అబద్ధం, పచ్చి అబద్ధం. నా కొడుకు నన్నేం మోసం చేయడు. ప్రతి నెల మొత్తం జీతం తీసుకొచ్చి నీకే ఇస్తుందమ్మా అని చెప్పి లెక్కలేసి వివరంగా చెప్పాడు. అలాంటి వాడు సగం జీతం నిన్ను దాచుకోమన్నాడని నన్ను బుకాయిస్తావా? ఒరే ధనం కొండా, ఈ ఘోరం చూసావా? సగం జీతం చేతిలో పెట్టి ఇదేమిటి తల్లి అని అడిగితే అది మేమిద్దరం పెళ్లికి ముందు తీసుకున్న నిర్ణయం అని నన్ను బుకాయిస్తోంది. బుకాయించడం కాదత్తయ్య. ఏమండి, మీరైనా చెప్పండి, మనం పెళ్లికి ముందు అలా అనుకోలేదు. మనం ఎప్పుడు అనుకున్నాం? అబ్బాయి, నువ్వు చూడవలసిన అమ్మాయి ఇక్కడుంది. మొత్తం మీద ఇద్దరికి నచ్చినట్టే. ఇక ఈ సంబంధం విషయంలో మీ అభిప్రాయం? ఊరికెళ్ళి మా అభిప్రాయం ఉత్తరం రాస్తామండి. అలాగే, వెళ్ళొస్తామండి. నమస్కారం. నమస్కారం అండి. అభిప్రాయాలు రాయడం అంటే ఏముంది? కట్నాలు కానుకలు లిస్ట్ పంపిస్తారనుకుంటాను. ఆ పిల్లాడి తండ్రి వాళ్ళకం చూస్తే కట్నం బాగా ఎక్కువ అడిగట్టే ఉన్నాడు. దాందే ఉంది, ఇన్స్టాల్మెంట్ లో ఇస్తాం. అదే వాయిదా పద్ధతిలో ఇస్తాం. ఏం వాయిదాలో ఏమిటో. వాళ్ళు ఒప్పుకోకపోతే పిల్ల పెళ్లి వాయిదా వేయాల్సిందేగా. అందుకే చెవులో ఇల్లు కట్టుకుని మరీ చెప్పాను, ఆ కొమ్మనపల్లి వారి అమ్మాయిని చేసుకోరా, 1,00,000 రూపాయలు కట్నం ఇస్తారు అని. నువ్వు నా మాట విన్నావా? ఆ కట్నం డబ్బులే ఉంటే నీ చెల్లెలు పెళ్లి హాయిగా చేసేవాడు. అవసరానికి కాళ్ళు పట్టుకుంటారు, అవసరం తిరితే చేతులు కడుక్కుంటారు, అంతే మరి. ఏమిట్రా భరతనాట్యం? అనందేనా? అయ్యో అయ్యో, ఈ ఘోరం విన్నారా? ఈ అన్యాయం చూసారా? నా కూతురు బ్రతుకులో నిప్పులు బయటానికే దాపురించారే మీరంతా. నేను అనుకుంటానే ఉన్నా. అసలు ఏం జరిగింది అత్తయ్య? ఇంకేం జరగాలి తల్లి? ఆ వచ్చిన పెళ్లి కొడుకు నా కూతురు నచ్చలేదంట, నీ చెల్లెలు నచ్చిందంట. మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటామని ఉత్తరం రాశారు మాస్టర్ పేరున. అయ్యో, ఇదేం కర్మత్తయ్య? ఇదంతా నేను చేసుకున్న కర్మమ్మా. ఏమీ ఎరగనట్టు నంగనాచిన వేషాలు వేస్తున్నావు గాని అసలు నువ్వు కాదు.
నీ చెల్లెల్ని డోబుగా ముస్తాబు చేసి 1కి 10 సార్లు అటు ఇటు పెళ్లి కొడుకు ముందు తిప్పావు. కావాలనే నా కూతుర్ని దిష్టి బొమ్మలా తయారు చేసి కూర్చోబెట్టావు. నేను అప్పుడే అనుకున్నా ఇది ఇట్టాగే జరుగుద్దని. లేదత్తయ్య, భగవంతుడు సాక్షిగా నాకు అలాంటి ఆలోచన కూడా లేదు. నా మాట నమ్మండి అత్తయ్య. నమ్మానమ్మా. నేలకు పోయేది నెత్తికి రాసుకున్నాను. నీతో పాటే నీ అమ్మ అబ్బా చెల్లి ఇక్కడే ఉంటారంటే పోనీలే ఏదో తలదాచుకుంటారనుకున్నాను. ఇట్ట నా కొంపకే నిప్పెడతారనుకోలేదు. వాళ్ళు ఇల్లు వదిలిపోతేనే గాని నా కూతురు పెళ్లి కాదు. అసలు ఎన్నాళ్ళు వాళ్ళని ఇక్కడ ఉంచటం నా బుద్ధి తక్కువ. క్షమించండి అక్కయ్య, మా వల్ల మీకు ఇబ్బంది కలుగుతుందని మేము ఎప్పుడూ అనుకోలేదు. మీరు మనస్ఫూర్తిగా అంగీకరిస్తే ఉంటున్నాం కానీ ఇలా మనసు కష్టపెట్టుకుంటే మీకు బరువుగా ఒక క్షణం కూడా ఇంట్లో ఉండవు. మేము ముగ్గురు ఇప్పుడే వెళ్ళిపోతాం. కానీ ఒక్క మాట, మా వల్లే మీ బిడ్డకొచ్చిన సంబంధం తప్పిపోయిందని మీరు అనుకుంటే మమ్మల్ని ఏమైనానండి, ఏ శిక్ష అయినా విధించండి. కానీ హైందవిని మాత్రం మనసు కష్టపెట్టకండి. ఎందుకంటే వాణి తన ఆడబడుచునే కాదు, ప్రపంచంలో ఏ ఆడబడుచు జీవితంలోనూ అక్రమంగా జోక్యం చేసుకోవడం మా హైందవి తత్వం కాదు. జానకి, పెట్టి సర్ది మన పాతింటి పోదాం. పొండి, నన్నేం భయపెడుతున్నారా? ఇంత జరిగిన తర్వాత ఇంకా ఏ ముఖం పెట్టుకుని నా ఇంట్లో ఉంటారు? వెళ్ళండి. నువ్వేం బాధపడకమ్మా. నీకెంతకంటే మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను.